కుటుంబ గౌరవాన్ని రోడ్డు మీదకి వేస్తున్నారండి. నేను కూడా ఆ ఇంటి ఆడపడుచునే కాబట్టి ఐ హ్యావ్ టు డిఫెండ్ మై ఫ్యామిలీ. నా ఫ్యామిలీని ఇంత అన్యాయంగా ఇట్లా మాట్లాడుతుంటే భరించలేకపోతున్నామండి. అందుకనే కొన్ని విషయాలు మీ ద్వారా వాళ్ళకి చెప్దామని ఆలోచనతో నేను మీ ముందుకు వచ్చాను. ఇక్కడ నిన్న రాత్రి నేను ఒక వీడియో చూస్తూ ఉన్నాను, వీడియో క్లిప్పింగ్ ఫ్రమ్ పులివెందుల. అక్కడ మా షర్మిలమ్మ కొంగు పట్టుకొని ఓట్స్ అడుగుతుందండి. ఈ పాలిటిక్స్లో సెంటిమెంటు ఈ కొంగులు పట్టుకొని అడగడం వల్ల గెలవగలిగితే మరి లీడర్షిప్ క్వాలిటీ ఎక్కడుందండి? అక్కడ మాటకు ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తెనో అంటుంది. రాజశేఖర రెడ్డి అన్న ఉంటే కన్నా ఇలాగ చేసేవాడా? ఒక లీడర్కి ఉండాల్సిన లక్షణాలు ఏమున్నాయండి? అనవసరంగా అవినాష్ని దినమంతా హత్య చేసినాడని చూసినారా వాళ్ళు హత్య చేసినట్లు? ఎవరు వాళ్ళకి ప్రూఫ్ చూపించారండి? ఎవరైతే హత్య చేశాడో వాడేమో బయట తిరుగుతున్నాడు. వాడు చెప్పిన మాటలు నమ్మి వీళ్ళు డిసైడ్ చేసేస్తారా? వాళ్ళేనా డిసైడ్ చేసేవాళ్ళు? మరి జడ్జిలు, కోర్టులు ఎందుకండి? ఆ చిన్న పిల్లోడు వీళ్ళకంటే 10 ఏళ్ళు చిన్నోడు. అటువంటి వాడిని జీవితం అంతా నాశనం చేస్తున్నారు ఈ ఆడపిల్లలు ఇద్దరు. కొంచెమన్నా ఎంపతి ఉండాలండి. వాళ్ళలాంటి పిల్లోడే కదా, మా ఇంట్లో పిల్లోడే అబ్బాయి కూడా. మరి వాళ్లకు పిల్లలు ఉన్నారు, వాళ్ళ జీవితం అంతా ఎంత పాడు చేస్తున్నదో ఒకసారి షర్మిలమ్మ కానీ సునీతమ్మ కానీ ఆలోచిస్తే వాళ్ళకి అర్థమవుతుంది. చంపిన వాళ్ళు మేము బయట తిరుగుతున్నారు, అనవసరంగా వాళ్లకు బెయిల్ ఇవ్వమని వాళ్ళ కోసం సుప్రీంకోర్టుకి వెళ్తున్నారు. కానీ ఏ పాపం చేయని మా భాస్కర్ అన్నేమో సంవత్సరం నుంచి జైల్లో ఉన్నాడు. అవినాష్కేమో బెయిల్ రద్దు చేయాలని వీళ్ళు తిరుగుతున్నారు. ఇదేం న్యాయం అండి? వింటున్న మీరన్నా చెప్పండి. మరి మా ఇంట్లో పాప ఇట్లా తయారైందంటే చాలా బాధగా ఉంది. జగనన్నను కూడా ఇంక్లూడ్ చేస్తూ ఉంది. సొంత అన్నయ్యను మామూలుగా శత్రువులందరూ ఒకటయ్యి మన మీద అటాక్ వస్తే మనం ఏం చేస్తాము? ఇంట్లో వాళ్ళందరూ ఒకటవుతాం, మనలో ఉన్న విభేదాలన్నీ పక్కన పెట్టేసి. కానీ దీనికి ప్రకృతి సిద్ధంగా లేదండి. ఇక్కడ అన్నీ వ్యతిరేకంగానే ఉన్నాయి. అబద్ధాల జనకుడైన అపవాది కోరల్లో చిక్కుకోయినున్నారు ఈ అమ్మాయిలిద్దరూ. చాలా బాధాకరం అండి. రాత్రి నేను వీడియో చూస్తుంటే బీపీ సడన్గా రేజ్ అయిపోయింది. ఎంతమందికి అలా ఉన్నదో పరిస్థితి నాకు తెలియదు. మా కుటుంబాన్ని రాజశేఖరన్నను కానీ వివేకమన్నను కానీ ప్రేమించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. రాజశేఖరన్నను ఇప్పటికి కూడా కోట్లాది మంది మనసులో పెట్టుకొని ఆరాధిస్తున్నారు. నేను మీటింగ్స్కి వెళ్ళినప్పుడంతా ఎంత ప్రేమగా నన్ను ఆహ్వానిస్తారు. ఇట్స్ బికాస్ ఆఫ్ హిమ్ ఓన్లీ. మరి వివేకమన్నను చంపిన వాళ్ళు వివేకమన్న నాకు క్లోజ్ కాదా? ఒకగానొక చెల్లెల్ని నన్ను నెత్తిన పెట్టుకుని చూసుకునేవాడు. వాళ్ళిద్దరికి ఉన్న ప్రేమ కంటే నా ప్రేమ ఎక్కువ అండి. నేను గట్టిగా చెప్పగలను. వివేకమన్న అంటే నాకు చాలా ఇష్టం. మరి నాకు బాధగా ఉండదా? కానీ వాళ్ళు ఇవన్నీ రాజకీయంలో చేర్చి ఇంత అన్యాయంగా మాట్లాడుతుంటే ఏం చేయాలో తెలియని పరిస్థితిలో వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఏడుస్తున్నారండి. వీళ్ళిద్దరి పర్సనల్ అజెండాతో పర్సనల్గా వాళ్ళు ఎన్ని కక్షలు పెట్టుకున్నారు జగన్ మీద కానీ అవినాష్ మీద కానీ. దీనివల్ల ఏమవుతుంది? రాష్ట్రం అంతా అల్లకల్లోలం అయిపోతూ ఉంది. పులివెందుల్లో రాజశేఖరన్న వివేకమన్న ఫ్యాక్షనిజం ఉండకూడదని చెప్పి మా నాన్న ఉన్నప్పటి నుంచే మొదలుపెట్టారు. ఫ్యాక్షనిజం ఉండకూడదని. నాన్నని చంపినప్పుడు కూడా ఏమీ యాక్షన్ తీసుకోవద్దని మా అమ్మ అందరినీ కోరింది. అట్లా కామ్గా జరిగిపోతూ ఉంది. ఇటువంటి సమయంలో రాత్రి ఆమె అక్కడ వెళ్ళినప్పుడు ఎంత అల్లకల్లోలం. వాళ్ళు కార్యకర్తలు వీళ్ళని కొట్టుకోవడము, రాళ్ళు వేసుకోవడం ఎన్ని న్యాయంగా ఉన్నాయండి? సమాధానంగా శాంతి సమాధానాలతో ఉన్న వాళ్ళని ఇట్లా అల్లరి పెట్టడం ఎంత మాత్రం సమంజసం? ఇవన్నీ కూడా అండి దయచేసి వాళ్ళు చూస్తే అమ్మాయిలారా మేనత్తగా చెప్తున్నా, దయచేసి మీరు మారండి. ఇప్పటికైనా నోరు మూసుకోండి. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. రాష్ట్రాన్ని పాడు చేస్తున్నారు. జగన్ ప్రభుత్వంలో పేదలందరికీ సంక్షేమాలు అందుతున్నాయి. ఎంత హ్యాపీగా ఉన్నారో నేను చూస్తున్నా. మరి వాళ్ళ అటువంటి ప్రభుత్వాన్ని పడగొట్టాలని మీరు ప్రయత్నం చేస్తున్నారే. మీకు అసలు కరుణ జాలి ఏం లేదా? మీరే ఆలోచించుకోండి.
వైఎస్ సిస్టర్ విమలమ్మతోని మీకు ఎలాంటి రిలేషన్ ఉంది? ఆ గతంలో మద్దతు కానీ మీకు తెలపడం ఏమైనా చేసిందా? ఇప్పుడు ఎలాంటి రిలేషన్ ఉంది మేడం? విమలమ్మ గారు ఒకానొక అక్క కానీ చెల్లి కానీ డిపెండింగ్ ఆన్ హూ ఇట్ ఇస్ 5 అబ్బాయిలు 1 అమ్మాయి గారాభంగా పెంచారు. అన్నదమ్ములందరూ అతి గారాభంగా చూసుకున్నారు. ఒక ఈగ కూడా వాడినేయలేదు. ఆమె గురించి ఏదైనా చెడుగా మాట్లాడాలంటే చనిపోయిన వివేకానంద రెడ్డి, రాజశేఖర రెడ్డి బాధపడతారని చెప్పి మాట్లాడకూడదు అనుకున్నాను. ఎందుకంటే అంత బాగా చూసుకున్నారు. ఇంట్లో అందరూ గౌరవం ఇచ్చే మనిషి. ఎందుకు? ప్రైమర్లీ ఒకతే అమ్మాయి చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకుంది. సో జాగ్రత్తగా చూసుకున్నారు. కొన్ని అంశాలు నిన్న మీటింగ్లో మెన్షన్ చేసింది. ఐ థింక్ మొత్తం ఆ ఇంటర్వ్యూ 20 నిమిషాలు అనుకుంటా. దాంట్లోనే ఎన్ని కాంట్రడిక్షన్స్, ఎన్ని అబద్ధాలు ఉన్నాయో మీకే తెలుస్తుంది. అన్న చనిపోయాడు, హత్య చేయబడ్డాడు. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే తన దగ్గర అది సిబిఐకి ఇవ్వాల్సిన బాధ్యత తనది. మరి ఎందుకు ఇవ్వట్లేదో నాకు తెలియదు. దట్స్ రైట్ థింగ్ టు డూ. నీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అది పోయి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఇవ్వాలి. అంటున్నారు నా ప్రేమ కంటే తన ప్రేమ వాళ్ళ అన్న మీద ఎక్కువ ఉందంట. దానికి ఏమైనా మెషర్మెంట్ ఉంటుందా? ఐ డోంట్ నో. రాజశేఖర రెడ్డి గారు బ్రతికుంటే కొన్ని నోట్స్ రాసుకుని పాయింట్స్ రేస్ చేసినట్టు నేను యాక్చువల్గా ప్రొద్దున కూర్చొని రాశాను. అమ్మాయిల్ని బయటకు తెచ్చేవాళ్ళు కాదు అంటున్నారు. ఐఎమ్ అ ప్రొఫెషనల్. ఇన్ని సంవత్సరాలుగా మీకెవరు నేను పలాని మనిషి ఉన్నాననే తెలియదు. ఇప్పుడు రావాల్సిన పరిస్థితి వచ్చింది నాకు. మేడం, మీరు గుండెపోటును హత్య అని లెట్ మీ కంప్లీట్. ఇప్పుడు నాకు రావాల్సిన పరిస్థితి వచ్చింది. నేను కోరి వచ్చేసే పని కాదు. ఈ సిచ్యుయేషన్ వచ్చింది, ఈ ట్రబుల్ వచ్చింది. ఐఎమ్ ఫేసింగ్ ద సిచ్యుయేషన్. వెనకాడట్లేదు. జరిగింది కాబట్టి పారిపోవట్లేదు. సిచ్యుయేషన్ ఇస్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ఏం చేయాలనో చేస్తున్నాను ఈ సిచ్యుయేషన్కి. షర్మిల గారి గురించి అంటున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఆడపిల్లల్ని ఇట్లా బయటకు రానియ్యరు అని చెప్పేసి నేను అడుగుతున్నాను. అండ్ అదే ఇంటర్వ్యూలో అనింది, పాదయాత్ర టైంలో తనే షర్మిలని ఎంపీగా కంటెస్ట్ చేయాలి అని రికమెండ్ చేశాను అని. ఒక పక్కన అంటున్నారు తనకు ఎక్స్పీరియన్స్ లేదు, లీడర్షిప్ క్వాలిటీస్ లేదు అని మొదలుపెట్టారు. లాస్ట్లో ఏమో తన క్వాలిటీస్ గురించి చూసి, తనలో ఉన్న క్వాలిటీస్ని అప్రిషియేట్ చేసి, రెస్పెక్ట్ చూసి ఎంపీగా కంటెస్ట్ చేయించాలి అని జగన్ గారికి ప్రపోజ్ చేశారని తనే అంటున్నారు. మరి ఏది నిజము? యూ హ్యావ్ టు డిసైడ్ వాట్ యూర్ స్టాండింగ్ ఫర్. మీరు చెప్పే దాంట్లో మీకే నమ్మకం లేకుంటే ఇంకొకరిని ఏమంటారు? ఇంకా ఏమన్నారు? షర్మిల గారు ఇప్పుడు వస్తున్నారు, ఇప్పుడు తన మీద కంప్లైంట్ చేస్తున్నారు ఇప్పుడు వచ్చారని చెప్పి. మరి
3200 కిలోమీటర్లు తిరిగినప్పుడు మీకు ఇది గుర్తు రాలేదా? రాజశేఖర రెడ్డి గారు తనని బయటకు రానివ్వరు అని ఇప్పుడు గుర్తొచ్చిందా? ఎలక్షన్లలో ఇంతకుముందు క్యాంపెయిన్ చేసినప్పుడు గుర్తు రాలేదా? ఇప్పుడే గుర్తొచ్చారా? ఇది అండ్ మా నాన్నమ్మ, మేము జేజీ అని పిలుస్తాము, రాజారెడ్డి గారు చనిపోయినప్పుడు క్షమించాలి అన్నారు. ఎస్, దట్స్ ద రైట్ థింగ్ టు డూ. నేను ఎవరిని క్షమించాలి? చేసిన వాళ్ళనా, చేయించిన వాళ్ళనా? తనేమో చేసిన వాళ్ళు ఒప్పుకుంటున్నారు అన్నారు. మరి తను క్షమిస్తుందా చేసిన వాళ్ళని? చేయించిన వాళ్ళని మాత్రమే క్షమించాలనా? ఐ మీన్ ఏంటి డిస్పారిటీ? చెప్పే దాంట్లో కొంచెం లాజిక్ ఉండాలి. అండ్ క్షమించేదానికి నేనెవరిని? ఓకే, ఈరోజు నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి వేశారని పేపర్లో వచ్చింది, రైట్? Does the Chief Minister have a right to pardon the person who did it? Jaganmohan Reddy ki individual ga, does he have a right? A crime is against the state. Idi law and order situation. నేనెవరిని క్షమించడానికి? అది నా పర్సనల్ ఇష్యూ. నేను క్షమించడమా, రివెంజ్ తీసుకోవడమా, అది నా పర్సనల్ ఇష్యూ.